అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము అడవి పువ్వులు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వాక్యాల్లోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు మనం గమనించినట్లయితే, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఆలోచించండి అని యేసు చెప్తున్నాడు. ఏం ఆలోచించాలి? అందరూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉంటాం. మన ఆలోచనలో మనకు సంతోషాన్ని ఇవ్వవు సరికదా, ఇంకా బాధ పెడతాయి, భయపెడతాయి. ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు అని చెప్తూ అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించండి అని చెప్తున్నాడు. పువ్వుల గురించి, పక్షుల గురించి ఆలోచించే ఆసక్తి, సమయం మనకు ఎక్కడుంటుంది? కాబట్టి యేసు మాటలు గాల్లో కలిసిపోయాయి. మన ఆలోచనలు మనమే. సరే, యేసు చెప్పాడు కాబట్టి కొంచెంసేపు అడవి పువ్వుల గురించి ఆలోచిద్దాం. పార్కులు, బొటానికల్ గార్డెన్స్లో కొన్ని వేల రకాల పూల మొక్కలు ఉంటాయి. పువ్వులు చాలా అందంగా ఉంటాయి కదా. వాటిని చూసినప్పుడు మనకు తెలియకుండానే మనం నోరెళ్ళ పెడతాం. అందమైన పువ్వులను చూస్తే వాటి అందాన్ని, రంగులను చూస్తే కాసేపు మన బాధలు కూడా మర్చిపోతాం. మరి వాటి గురించి ఆలోచిస్తే వాటిని సృష్టించిన దేవుడు మనకు గుర్తుకు రాడా? ప్రపంచంలో కొన్ని వేల రకాల పువ్వులను దేవుడు సృష్టించింది కేవలం మనిషి కోసమే. వాటిని చూసి మనిషి సంతోషించాలని, తన బాధలు మర్చిపోవాలని, మనకు కూడా తెలియని రంగులతో మంచి సువాసనలు వెదజల్లే పువ్వులను సృష్టించాడు దేవుడు. ఇంటికి అందాన్ని ఇవ్వాలని ఇంటి చుట్టూ పూల మొక్కలు పెంచుకుంటాం. ప్రపంచంలోనే అత్యంత ధనసంపన్నుడు, అత్యంత వైభవం కలిగిన జ్ఞాని అయిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలె అలంకరింపబడినంతగా సృష్టింపబడిన పువ్వులకి దేవుడు ఇంత ప్రాముఖ్యతనిస్తే, తన కోసం సృష్టించుకున్న మనిషికి దేవుడు ఇంకెంత ప్రాముఖ్యత ఇస్తాడో కదా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఎలాగ అలంకరించిన ఎడల అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఒక్కరోజు ఆయుష్ ఉన్న అడవిగడ్డి జీవితానికి అందాన్ని ఇచ్చిన దేవుడు మన జీవితాన్ని ఇంకెంత అందంగా తీర్చిదిద్దుతాడో కదా. అందుకే దేవుడు ఆలోచించమంటున్నాడు. మనిషి యొక్క సంతోషం కోసం సృష్టింపబడిన పువ్వులు మనుషులను సంతోషపెడుతున్నాయి. మరి దేవుని కోసం సృష్టింపబడిన మనిషి దేవుని సంతోషపెడుతున్నాడా? అందుకే దేవుడు మనకు కలుగు చేసిన వైభవాన్ని అడవి పువ్వుల యొక్క వైభవం కంటే తక్కువ చేసుకుంటున్నాం. కేవలం ఒక్కరోజు ఆయుష్ కలిగిన పువ్వులు మనకు సంతోషాన్ని కలిగిస్తుంటే, 80 సంవత్సరాల ఆయుష్ పొందిన మనం కనీసం ఒక్కరోజన్నా దేవుని సంతోషపెడుతున్నామా? దేవుడు ఆలోచించమని చెప్పింది అదే. మనం ఆలోచించాల్సింది కూడా అదే. మనల్ని సృజించిన దేవుని గురించి ఆలోచించే తీరిక లేని మనం అడవి పువ్వుల గురించి ఆలోచించడం అసంభవం. అడవి పువ్వుల కంటే మనం శ్రేష్ఠులమో కాదో దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, ఆయన సంతోషపెట్టడం ద్వారా నిరూపితమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.